హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. శృతితో శోభనం జరిగినట్లు అందర్నీ నమ్మిస్తాడు రాజ్. కామాక్షి, శ్యామలతో కలిసి అత్తారింటికి వెళ్ళిపోతుంది శృతి. మరోవైపు చంద్రపై మరో ప్లాన్ వెయ్యాలని అనుకుంటుంది శాలిని. ముంబై కంపెనీ ప్రాజెక్ట్ ఓకే కావడంతో క్రాంతి ఆనందంలో మునిగిపోతాడు. ఇంకా స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. సరోజ వెటకారంతో కామాక్షికి తిక్కరేగుతుంది. రాజ్ బద్ధకంగా నిద్రలేస్తాడు. శృతి బెడ్పై పడుకుని ఉంటాడు. మా మధ్య ఏం జరగొద్దని, బయట తెలియొద్దని పడుకున్న శృతి లిప్స్టిక్, జుట్టును చిందరవందర చేసి బయటకు వస్తాడు రాజ్. అతన్ని చూసి కామాక్షి కంగారుపడుతుంది. గదిలోకి వెళ్ళి శృతిని నిద్రలేపుతుంది కామాక్షి. రాత్రి ఏం జరగలేదమ్మా, అనుకున్నట్లు చితకబాదానని శృతి చెప్తుంది. ఏం జరగకపోయినా అన్నీ జరిగినట్లు రాజ్ నమ్మించాడని కామాక్షి చెప్తుంది. మరోవైపు రాత్రి శృతి తనను చితక్కొట్టడం గురించి తల్లికి చెప్తూ బాధపడతాడు రాజ్. ఇంత టార్చర్ ఎందుకు తట్టుకుంటున్నానో ఆలోచించు. నా టార్గెట్ అంతా ఆస్తిలో వాటా. జగదీశ్వరి నమ్మేలా చేస్తేనే సక్సెస్ అవుతామని రాజ్ చెప్తాడు. పూజగదిలో శృతి, రాజ్ పూజ చేస్తారు. శృతి అగ్గిపుల్ల వెలిగించి రాజ్ కాళ్లమీద వేస్తుంది. ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయని రాజ్కు క్రాంతి చెప్తాడు. పద్ధతి ప్రకారం జరగాల్సినవి అన్నీ జరిగిపోయాయి. ఇక శృతికి అండాదండా అన్నీ నువ్వే. నువ్వు తనను జాగ్రత్తగా చూసుకోవాలని రాజ్కు జగదీశ్వరి చెప్తుంది. ఇప్పుడు ఈ అప్పగింతలెందుకు చేస్తున్నావత్తయ్యా అని శృతి అడుగుతుంది. నువ్వు నీ భర్తతో కలిసి అత్తారింటికి వెళ్ళాలి కాబట్టి అని జగదీశ్వరి చెప్తుంది. మెడలో తాళిపడ్డాక ఏ ఆడపిల్లైనా పుట్టిళ్లు వదిలి అత్తిట్లో అడుగుపెట్టక తప్పదు శృతి. నాపై ద్వేషంతో తాళికట్టినా నేను అత్తింటికి వచ్చా. నువ్వు ప్రేమతో తాళి కట్టించుకున్నావు. కాబట్టి పుట్టింటిమీద ప్రేమను వదిలి అత్తారింట్లో కాపురం మొదలెట్టాల్సిందేనని చంద్రకళ చెప్తుంది. మీ అందర్నీ వదిలేసి వెళ్లలేను అని శృతి అంటుంది. అలవాటయ్యేదాకా మీ అమ్మ కామాక్షిని తీసుకుని వెళ్లమని శ్యామల చెప్తుంది. నేను వెళ్లనని కామాక్షి అంటుంది. అయితే శ్యామలను కూడా వెళ్లమంటాడు రఘురాం. శృతి, శ్యామల, కామాక్షి కలిసి వెళ్లేందుకు రెడీ అవుతారు. అందరికీ వెళ్ళొస్తానని చెప్పి బయల్దేరతారు. శృతి పెళ్లిని అడ్డుపెట్టుకుని బావకు చంద్ర దూరమయ్యేనా చేశా. నేను అనుకున్నది సాధించాలంటే ఫోకస్ మొత్తం చంద్రపై పెట్టాలి. కొత్త ప్లాన్ ఆలోచించాలి. పెద్ద దెబ్బ కొట్టాలని శాలిని అనుకుంటుంది. అప్పుడే శాలినికి కాల్ వస్తుంది. ముంబై కంపెనీ నుంచి కాల్ వచ్చిందని క్రాంతిని పిలిచి చెప్తుంది శాలిని. ముంబై కంపెనీ మనతో కొలాబరేట్ అయ్యేందుకు ఒప్పుకుందని సంతోషంతో చెప్తాడు క్రాంతి. మన కంపెనీతో టైఅప్ అయ్యేందుకు ముంబై కంపెనీ రెడీగా ఉందని చెప్పారని తల్లితో సంతోషంగా చెప్తాడు క్రాంతి. నీ కష్టం ఫలించింది, నువ్వు సక్సెస్ అయ్యావురా అని జగదీశ్వరి ఆనందపడుతుంది. ఆ వెంటనే అన్నయ్యా అంటూ విరాట్ దగ్గరకు వెళ్ళి ముంబై ప్రాజెక్ట్ మన చేతికి వచ్చిందని చెప్తాడు విరాట్. కంగ్రాట్స్ అని చెప్పి క్రాంతిని హక్ చేసుకుంటాడు. అది చూసి శాలినికి కోపం వచ్చి మండిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.